ఇవాళ సండే స్పెషల్ కాజు చిక్కీ అండి. చాలా టేస్టీగా హెల్దీ ఫుడ్ అండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే చేసుకోండి, చాలా ఈజీ ప్రాసెస్ చెప్పబోతున్నాను. నేను ఇక్కడ ఈ కప్తో 2 కప్స్ కాజు తీసుకున్నానండి. పలుకుల కాజు అండి, నేను ఇక్కడ పలుకులు వేస్తున్నాను. ఇలా 2 కప్ కాజు తీసుకోవాలి. నేను ఇప్పుడు ఈ కాజుని ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి తెచ్చి పెట్టుకుంటాము, మెత్తగా అయిపోతే సీజన్ని బట్టి ఇవి మెత్తగా అయిపోతుంది కదండి. కాబట్టి నేను ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఫ్రై చేసుకోవడం వల్ల మన కాజు అనే క్రిస్పీనెస్ పెరుగుతుంది. కాబట్టి నేను ఒక 1 to 2 minutes అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత అవసరం లేదు. ఇలా ఒక 1 minute అలా 2 minutes అలా ఫ్రై చేసుకోవాలి. ఈ కాజు చిక్కీ అంటే చాలా బాగుంటుంది. బయట ఎలా అయితే దొరుకుతుందో, ఎలా అయితే టేస్ట్ ఉంటుందో, ఇంట్లో కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం అండి, ఇంతకు ఏదైతే బౌల్తో కాజు తీసుకున్నానో అదే బౌల్తో 1.5 బౌల్ బెల్లం తీసుకొని తురుముకొని వేసుకుంటున్నాను. ఇలా ఒక ప్యాన్ తీసుకొని 1.5 బౌల్ బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే బౌల్ ఉంది కదా, అదే బౌల్తో 3/4 or ½ బౌల్ వాటర్ యాడ్ చేయండి. ఈ కాజు చిక్కీ అండి కనీసం ఒక 2 to 3 weeks దాకా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా. మనకి ప్రాసెస్ తెలిస్తే చాలండి, ఈజీగా అయిపోతుంది. మనకి పాకం ఎలా పట్టాలి అనేది ఒక్కటి తెలిస్తే బాగా అయిపోతుంది. చిక్కీ మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మొత్తం బెల్లాన్ని కరగనివ్వండి. ఇలా మొత్తం కరిగాక వడపోసుకోండి. ఎందుకంటే ఇందులో బెల్లంలో ఏదైనా రాళ్ళు కానీ ఏమైనా ఉంటే పోతాయి కాబట్టి నేను ఇట్లా వడపోసుకుంటున్నాను. వడపోసుకున్నాక మళ్ళీ ప్యాన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పాకం పట్టుకోవాలండి. మరీ ఓవర్ పాకం పట్టాల్సిన అవసరం లేదు. లైట్ తీగ పాకం వచ్చేంత పట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తాను ఎలా వస్తుందా అని. ఏ టైంలో మనం పాకం తీసేసుకోవాలని చెప్తాను ఇక్కడ. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు బయట కొనుక్కొచ్చుకోకుండా ఈజీగా హెల్తీగా పిల్లలకి చాలా ఇష్టంగా ఇంట్లోనే చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పాకం పడుతున్నట్టుంది. చూద్దాము ఎలా వస్తుందో. ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఒక 2 to 3 drops అలా వేసి చూశాను. చూడండి ఫ్రెండ్స్, మనం చేతిలో వాటర్లో వేసాక చేతిలోంచి తీస్తుంటే మనకి పాకంలాగా రావాలి, కానీ రాలేదు. మళ్ళీ ఒక 2 to 3 minutes పట్టాను. చూడండి, మళ్ళీ వేసాను ఒక 2 minutes తర్వాత. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చేతికి ఈజీగా వస్తుంది. ఇలా చుడుతూ ఉంటే రౌండ్లా అయిపోతుంది. ఇలా రావాలండి పాకము. ఇప్పుడు దీన్ని ఉంచేసుకుందాం అలా. ఇప్పుడు నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ అండి 1/2 tablespoon వేసుకున్నాను. అలాగే పచ్చికర్పూరం అండి, పచ్చికర్పూరం వేయడం వల్ల చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఒక చిటికెడు పచ్చికర్పూరం వేసి కలుపుకున్నాను మొత్తం. అండ్ ఒక 1 tablespoon నెయ్యి కూడా వేసాను. ఒక 2 minutes అలా కలుపుకొని మొత్తం నెయ్యి కరిగేంత వరకు ఇలా బాగా కలుపుకున్నాక కాజు ఇంతకు ఏదైతే ఫ్రై చేసుకున్న కాజు ఉంది కదండి, అవన్నీ అందులో వేసుకొని ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోలేదు అంటే అది బాగా తీగలాగా వచ్చేస్తుంది. కాబట్టి నీకు స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక ప్లేట్లో మొత్తం నెయ్యి రాసుకున్నాను. కొంచెం మంచిగా రాయండి నెయ్యి. సో రాసుకోవడం వల్ల మనం అందులో బాగా ఇది కాజు వేయడం వల్ల ఎమ్మటి ఈజీగా వచ్చేస్తుంది బయటికి. ఇలా మొత్తం కలుపుకుందాము. మొత్తం కలిపేసుకున్నాను. ఇలా ఉండాలి. ఇప్పుడు నేను ఇదంతా ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి కాజు చిక్కీ. ఇట్లా మొత్తం ఇందులో ప్లేట్లో వేసుకొని ఇలా బాగా మంచిగా సమానంగా పరుచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఒక 10 to 15 minutes తర్వాత తీసేసుకోవచ్చు. మొత్తం చల్లారాక తీయండి.
ఫ్యాన్ కింద కానీ రూమ్ టెంపరేచర్లో పెట్టి ఉంచండి. ఫ్యాన్ కింద పెట్టి ఉంచాక చల్లారాక మొత్తం నీట్గా ఇలా అనగానే వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి, చాలా హెల్తీ. పక్కా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, అది కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.